Welcome to my rabbit channel. సమ్మక్క సారక్క కథ మేడారం జాతర. ఒకప్పుడు తెలంగాణ అడవుల్లో మేడారం అనే ప్రాంతంలో సమ్మక్క అనే ధైర్యశాలి మహిళ నివసించేది. ఆమెకు సారక్క అనే కుమార్తె ఉండేది. సమ్మక్క అడవుల్లో నివసించే గిరిజనుల రక్షకురాలిగా పేరొందింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించేది. ఆ రోజుల్లో అక్కడి రాజు గిరిజనులపై ఎక్కువ పన్నులు విధించి అన్యాయం చేయసాగాడు. ప్రజలు బాధతో సమ్మక్కను ఆశ్రయించారు. అన్యాయాన్ని చూసిన సమ్మక్క ప్రజల కోసం పోరాడడం నా ధర్మం అని నిర్ణయించుకుంది. తన కుమార్తె సారక్కను కూడా వెంట తీసుకుని రాజుకు ఎదిరించింది. రాజు సైన్యం బలంగా ఉండేది. పెద్ద యుద్ధం జరిగింది. సమ్మక్క సారక్క ధైర్యంగా పోరాడినా చివరకు వారు గాయపడ్డారు. కాని వారు చనిపోలేదని, అడవుల్లోకి అంతర్ధానమయ్యారని ప్రజలు నమ్మారు. వారి ఆత్మలు అడవులను ప్రజలను కాపాడుతున్నాయని విశ్వసించారు. కాలక్రమేణా ప్రజలు సమ్మక్క సారక్కలను దేవతలుగా పూజించడం ప్రారంభించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారంలో జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారు. బెల్లం సమర్పించి తమ కష్టాలను చెప్పుకొని ఆశీర్వాదాలు పొందుతారు. ఈ జాతర మనకు ధైర్యం, త్యాగం, ప్రజల కోసం నిలబడే శక్తిని గుర్తుచేస్తుంది. సమ్మక్క సారక్క కథ అన్యాయానికి ఎదురైన స్త్రీశక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచింది.